కొనసాగే వరకు కూడా కనిపిస్తోంది. ఇక కృష్ణా గుంటూరు కూడా మనం చూస్తే ఇదే పరిస్థితి ఉంది. కృష్ణాలో ఉన్నటువంటి 16, గుంటూరులో ఉన్నటువంటి 17 స్థానాలను మనం చూస్తే నర్సరావుపేట మినహా ఇప్పటి వరకు వస్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఎక్కడా కూడా వైసీపీ ఆధిక్యం కనిపించట్లేదు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కలిపి 22 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో కూడా ఎన్డీఏ సంబంధించిన కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ అయింది గత ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక రాయలసీమలో కూడా తమకు మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్పి వైసీపీ భావించింది. అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఇటు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 52 అసెంబ్లీ స్థానాలుంటే ఇప్పటి వరకు కూడా చూస్తే 35 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కర్నూలు, కడపలో తమకు తిరుగులేదని చెప్పి వైసీపీ భావించింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. సహజంగా పయ్యావుల కేశవ్ సంబంధించి కూడా ఒక సెంటిమెంట్ గా కాన్స్టిట్యున్సీ ఉంటుంది. కానీ ఈసారి కూటమి స్వీప్ చేస్తోంది. ఇక్కడ కూడా చూస్తే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పయ్యావుల కేశవ్ కూడా ఇప్పటికే 8,000 ఆధిక్యంలోకి దూసుకుపోయారు. ఇట్లా ప్రతి చోట కూడా చూస్తే ఒక కూటమి అయితే ఒక సునామీ సృష్టించే దిశగా కూడా నెంబర్ కనిపిస్తోంది. ఇది ఎక్కడి వరకు కూడా వెళ్ళి ఆగుతుందో కూడా ప్రస్తుతం ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే చాలా చోట్ల ఇటు పోటాపోటీ ఉంటుంది అనుకున్న నియోజకవర్గాలు కూడా ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇక్కడ ప్రాంతాల వారీగా మనం ఉత్తరాంధ్ర తీసుకుంటే 34కి 29, ఉభయ గోదావరి 34 స్థానాలకి ఎన్ని 33 ఇప్పటి వరకు 34 అనపర్తి తప్ప 33 అది ఒకటి. తర్వాత కృష్ణా, గుంటూరు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా. అవును. సో పోయినసారి 2019లో వైసీపీ విజయనగరం, నెల్లూరు, కడప 3 జిల్లాలు స్వీప్ చేశారు. అవును. కర్నూలు కూడా కర్నూలు కూడా స్వీప్ చేశారు. ఒక అనంతపురం, చిత్తూరు తప్ప మిగతా అన్ని జిల్లాలను ఈ 4 జిల్లాలను స్వీప్ చేశారు కదా. ఇప్పటి వరకు ఉన్న ఆధిక్యతల ప్రకారం ఏ జిల్లాలైనా స్వీప్ అవుతున్న పరిస్థితి కనబడుతుందా? స్పష్టంగా ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న పరిస్థితిని బట్టి